మొన్న 16వ తారీఖున మన వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మేడం. ఆమె నుంచి ఏపీ ఎన్నికల్లో ఏదైనా మార్పు సంభవించబోతుందంటారా? ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పాలమ్మా, ఆవిడ మొట్టమొదటగా ఎదుగురి సందింటి షర్మిల గారైతే కాదు. ఆవిడ ఏంటంటే మురుసుపల్లి షర్మిల. కాబట్టి ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారంటే ఒక చెల్లిగా ఆవిడ, వారు జైలుకి వెళ్ళారు కాబట్టి సపోర్ట్ చేయాలి కాబట్టి పాదయాత్ర చేసి జగనన్న బాణాన్ని అనుకుంటా అప్పుడు ఆవిడ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే హెల్ప్ చేసిన మాట వాస్తవమే, కాదనైతే నేను అన్నాను. ఇవాళ రోజున మళ్ళీ ఇప్పుడు మరి 16వ తారీఖు 4వ తారీఖు జాయిన్ అయిపోయారు కాంగ్రెస్లోకి. మరి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఇవాళ రోజున ఏపీకి మళ్ళీ వస్తున్నారు, అది నేను వారసురాలిగా వస్తున్నాను అని చెప్పేసి షర్మిల మేడం అంటూ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇవాళ రోజున ఆవిడ రావడం వల్ల అయితే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి, ఎలాంటి ఇది కూడా జరుగుతుందని చెప్పేసి అనుకోవడానికి కూడా వీల్లేదు. అది ఊహలో కూడా మేము షర్మిల గారు వస్తున్నారు ఏమవుద్దో ఏంటో అని మేము ఊహల్లో కూడా అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్ మీరు కూడా కరెక్ట్ చేసుకోండి, ఆవిడ మురుసుపల్లి షర్మిల అండి, వయసు షర్మిల కాదు. ఇప్పుడు తండ్రి కొడుకులకి ఆవిడ మరి గిఫ్ట్లు ఇస్తుంది, మన అనే ఆమె వెళ్ళిపోతుంది, ఏమంటారు ఇప్పుడు దానికి మీరేం స్పందిస్తున్నట్టు? ఏమండి గిఫ్ట్లు ఇప్పుడు మొన్న ఒక్కటే చెప్పుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ ఎంత అనాలోచితంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇవాళ రోజున కాంగ్రెస్ వల్ల ఇవాళ రోజున మనం విడిపోయాం. ఇక్కడ కాంగ్రెస్ వల్ల కేవలం చీలిపోయింది మన ఏపీ, డివైడ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పనికి ఇవాళ రోజున మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఆవిడ అది అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ వల్ల మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అని చెప్పి ఆమె ఆలోచించాల్సింది పోయి వాళ్ళ రోజున మళ్ళీ ఏవైతే కుటిల రాజకీయాలు కాంగ్రెస్ వాళ్లను అలాగే సిబిఎన్ ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసే కుటిల రాజకీయాలకి చెప్పే మాయ మాటలకి ఆవిడ ఏదో ఇదైపోయి ఏదో అనాలోచితంగా బిహేవ్ చేస్తున్న విషయం అయితే మనందరం కూడా ఆవిడ ఆలోచించాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళతో కలిసి వచ్చిన ఏమండి ఒక్కటి నేను క్లియర్గా చెప్తాను, 2009లో మేము ఒంటరిగానే పోటీ చేశాము, 2011లో ఒంటరిగానే వచ్చాము. ఎంత కూటమిగా మహాకూటమిగా వచ్చినా 2014లో ఎవరు ఎంపీకలేకపోయారు. 2019 ఎన్నికలు చూశారు కదా, ఎంత చారిత్రాత్మకంగా ఒక హిస్టరీని బ్రేక్ చేశారు మా నాయకుడు. ఇవాళ రోజున రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా అందుకే మేము వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకొని మేము వెళ్తున్నాం. వీళ్ళు మహాకూటమిగా రానివ్వండి, ఎలా రానివ్వండి, అందరు ఒకటై వచ్చినా కానీ మాకు ఇక్కడ జరిగే నష్టము లేదు, మేము వెనక్కి తగ్గే ఆలోచన కూడా లేదు. అసలు మా కల్లో కూడా ఇవాళ రోజున ఎవరు వస్తున్నారు, ఎంతమంది కలిసి వస్తున్నారు అనేది కూడా మేము ఆలోచించాం. మా టార్గెట్ ఒకటే, మా గోల్ మేము రీచ్ అవ్వాలంతే. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు ఎలాంటి వివత్సం రాదంటారు? అసలు సమస్య లేదండి. ఆల్రెడీ జాతీయ పార్టీలో ఏదైతే జాతీయ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు, అది జాతీయ పార్టీలో ఉన్న సారం మొత్తం పోయిందండి. ఎవరెవరైతే దిగ్గజాలు ఉన్నారో అందరూ కూడా జగనన్నతో ఉన్నారు. ఎవరన్నా అసంతృప్తులతో ఒకళ్ళిద్దరు వెళ్తున్నారు అంటే వాళ్ళలో పసలేదు కాబట్టి బయటకు వెళ్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది వాళ్ళంతా అవుట్డేటెడ్ అండి. వాళ్ళు వచ్చి వాళ్ళ రోజున కాంగ్రెస్లో ఎప్పుడో ఉన్నవాళ్ళు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ కూడా రాబోతా ఉంది. చచ్చిపోయినటువంటి ఒక పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ప్రాణం పోయటానికి, ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఆవిడ వస్తున్నట్టుంది నడుం కట్టుకొని. మరి ఇక్కడ ప్రాణం అది బతికేది లేదు, దానిలో ఇదయ్యేది లేదు. అప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు 100 కన్నా తక్కువ వచ్చినాయి, 1% ఏదో ఓట్లు వచ్చాయి. ఇవాళ రోజున ఆవిడ వచ్చి కంటెస్ట్ చేసి చేయటం వల్ల ఏమన్నా 2-3% ఏమన్నా ఇదవుతుందేమో కానీ, అదే ఆవిడ కలిసి వచ్చింది అనుకోండి, ఒంటరిగా కాకుండా కంటెస్ట్ చేసేటప్పుడు అవి వచ్చాయి, అవి కూడా రావు. ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా మ్యానిపులేషన్స్లో పార్ట్ ఆఫ్ దిస్ అండి, ఎలక్షన్స్లో పార్టే. కాబట్టి ఇవాళ రోజున ఆవిడ కొత్తగా వచ్చి ఇక్కడైతే పీకేది ఏమీ లేదు.